హలో నమస్తే, వెల్కమ్ టు ప్రీ మ్యాచ్ షో. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అప్పుడు ఎప్పుడో ఆడినాం మనం లాస్ట్ మ్యాచ్. అది ఏందో ఏమో మన మ్యాచ్లకే లిటరల్లీ 5 days అవుతుందా మనం ఆడి లాస్ట్ మ్యాచ్. పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అంతే. అర్థం కాలేదు సార్. పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు ఓకే, అంతే, నిజంగా ఇంకేం చెప్పలేం. నిజంగా నాకు ఇంకేం? ఏ కాంటెక్స్ట్ లో ఉన్నావు అర్థం కాలేదు. అది చాలా డీప్ మీనింగ్ తో చెప్పాను నేను. అది డీప్ మీనింగ్ లోకి ఇట్లా దూకాలన్నమాట. ఇట్స్ ఓషన్. నా మీరు స్టేట్మెంట్ ఓషన్ అది. ఏ రాఘవేంద్ర రావు సినిమాలు చూడడం ఆపేసి ఎన్నో రోజులు అవుతుంది. నువ్వు పండ్లు రాళ్ళు అంటున్నావు. అంటే నువ్వు మామిడి పండు తినట్లేదు. సమ్మర్ మంచి హీట్ లో ఉన్నాం, ఎస్ఆర్హెచ్ హీట్ లో ఉంది. మామిడి పండు తినట్లేవా? పండు కావా? సిఎస్కోతో గెలిచాక ఎల్లో మొత్తం ఇట్లా మామిడిపళ్ళు ఇట్లా తింటా నేను ఫస్ట్ ఆర్సీబీతో గెలవంగానే రెడ్ వెల్వెట్ సంథింగ్ ఆపిల్ రెడ్ వెల్వెట్ ఏదో ఒకటి రెడ్ తిందాం. రెడ్ వెల్వెట్ విత్ గర్ల్ ఫ్రెండ్ అఖిలేష్. చాణక్యం అమాయకం ఇరికించం. చలో, లెట్స్ గెట్ బ్యాక్ టు సమ్ సీరియస్ బిజినెస్. లాస్ట్ మ్యాచ్ మనం ఎక్స్పెక్ట్ చేసినాం లో స్కోరింగ్ అవ్వచ్చు, స్పిన్నర్స్ కి ఫ్రెండ్లీ అవ్వచ్చు, టఫ్ టాస్క్ అవ్వచ్చు అని చెప్పి. బట్ ఇఫ్ యూ రిమెంబర్ ఎట్ వన్ స్టేజ్ ద ప్రొజెక్షన్ స్కోర్ హ్యాస్ గాన్ మ్యాడ్. ఇట్ వాస్ షోయింగ్ 470. నేను చెప్తున్నా కదా, ఈఏ క్రికెట్ లో నా హైయెస్ట్ 228 229 ఈఏ క్రికెట్ లో. WCC లో 260. ఈ లెవెల్ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఈవెన్ ఐ డింట్ ప్లే దట్ ఇన్ వీడియో గేమ్స్ యాజ్ వెల్. సో పునీత్ బ్రో, ఏంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు SRH? Bro, whatever batting we are doing, it is taking 4-5 days for us to process. It is not just I'm watching the highlights, I'm watching it on repeat mode. I mean, those 3 hours ka jo repeat aata hai, that is what I'm watching. And especially this match ka highlights, jo 6 overs mein 125 mare, I don't even remember the count how many times I've seen that. Whenever I'm getting bored in office or something, phone uta ke wo highlights dekh raha hu. So good, and I am not sure if that will be repeated again. But see, what we scored in Hyderabad, 277, jo Mumbai ke against Mare, what we thought that time was in the stadium, this is like a once in a decade kind of a thing. But within 10 days, it's happened thrice within 15 days. So you never know, it can be broken in the next match only. Yes, you thought it's once in lifetime, now it's every time. Yeah, it's become a habit. Yeah. అసలు సరియల్ అసలు ఏమంటారు, మన టీం ఈ లెవెల్లో పర్ఫామ్ చేయడం సో గుడ్ టు సీ దెమ్ పర్ఫామ్. టచ్ వుడ్ ఏందది, శాండల్వుడ్ See, bro, even after team is performing so good now, it is the team and us as fans also, we are always grounded. It's not like we are talking trash in air. Like, we all know who talks like that. There are certain groups, and we'll not even mention them, but if we win the trophy also, we are going to remain the same. So that is the best part of SRH fans, is what I think. Like, we enjoy our win, but we don't troll the other fans. We don't poke the other fans. మనం గెలిస్తే మనం ఉంటాం అంతేగాని పక్కన వాళ్ళని ఇది మా టీం చూసుకో, మీద వాళ్ళని చూసుకో అని గెలకం మనం అలా పోయి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాచ్ కి మధ్యలో మన పని మనం చూసుకుంటాం. పక్కనోడి పోయి అదేంటి, వి డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ SRH. అంటే ఇంకా మనం నార్మల్ మన అఫీషియల్ పనుల మీద ఫ్యాన్స్ అఫీషియల్ దాని పోస్ట్ పెడతాం, కానీ మన టైం మొత్తం ఇంకా మిగతా రోజులు కూడా SRH మీద కూడా కేటాయించాం మనం. వీఆర్ బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్. దట్ 3 hours వీఆర్ లైక్ టోటల్ ఫ్యాన్ హర్ట్స్, అండ్ మిగతా టైం కూడా వీఆర్ ఆల్సో ఫ్యాన్స్. బట్ ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ టైంలో ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయిపోద్ది అంతే. సో we kind of work, మన పర్ఫెక్ట్ వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ పెట్టుకుంటాం కూడా మనం. దట్స్ అవర్ మెచ్యూరిటీ. విశాల్ అన్నయ్య, విశాల్, where did you go? వచ్చాడు అన్నయ్య, వచ్చాడు మ్యూట్ ఉంది, వాయిస్ రావట్లే. మీ మేనేజర్ కి ఓకే సార్, వర్కింగ్ ఆన్ ఇట్, చెక్ అండ్ అప్డేట్.
am I audible? ఇంకేముంటే what are the meeting terms? I will send by EOD. Sent by EOD. వస్తలేదు ఒక్క ముక్క వినబడట్లేదు. ఓకే సార్, I'll check and update. సెకండ్ అప్డేట్. I'll get back to you. I'll get back to you sooner. ఆ పీక్ పడండి బెస్ట్. అది పీక్ పడండి. Line వస్తలేదు. ఇప్పుడు వస్తుంది ఇప్పుడు మాట్లాడండి. ఓకే Right. బెస్ట్ ఫైన్. ఇయర్బడ్స్ లేకపోతే కష్టం నాకు. నేను అప్పటి నుంచి మాట్లాడుతున్నా, ఇంపాక్ట్ సబ్ గురించి మాట్లాడుతున్నా, మీరు వినట్లే అనుకుంటున్నా. అయ్యో అయ్యో మళ్ళీ చెప్పండి అది కాదు, అది మాట కాదు. వినకూడదు. He Now felt we'll go ignorant into and RCB versus SRH. ignore feel అయిపోయి వెళ్ళిపోయిండు. ఇక్కడికి పోలే, ఇక్కడ ఉన్నా. పాపం. మై హెడ్సెట్ ఇష్యూలే. ఆరెంజ్ కలర్ ఉందని ట్రై చేసిన. సేమ్ అందుకే నేను కూడా. యా విల్ గో బ్యాక్ టు ద గేమ్. నా దగ్గర ఏం లేదు. ఓకే, వదిలే అదనమాట. ఏం లేదు, ఆరెంజ్ బానే ఆడుతున్నారు అందరూ. ఏముంది బాగా. అండ్ వన్ థింగ్, లాస్ట్ మ్యాచ్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. ఎందుకంటే 277 కొట్టినాము, 240 కొట్టించుకున్నాం, 280 కొట్టినాము, 263 కొట్టించుకున్నాం, 262 or 3 వాట్ ఎవర్. కానీ లాస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ లో ఐ మీన్ 100 points to that guy McGurk. సో గుడ్ మ్యాన్. సో ఫారెన్ అభిషేక్ శర్మ వాడు అంతే సన్నగా ఉన్నాడు. ఈజ్ సో క్లాస్, ఈజ్ సో గుడ్. ఆడు పోయినాక ఇట్ వాస్ ఆర్ గేమ్. అంటే ద వే వి కమ్ బ్యాక్, ద వే వి కేమ్ బ్యాక్, సారీ, ఇట్ వాస్ ఫినామినల్. అంటే దిస్ విక్టరీ ఈస్ సాటిస్ఫైయింగ్ కంపేరింగ్ విత్ ద 277 and 287 ఫర్ మీ పర్సనల్లీ. ఎనీ సాటిస్ఫైయింగ్ విక్టరీ, వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ. సైలెంట్ గా ఇట్లాంటి గేమ్ లో నటరాజన్ ఒక మేడిన్ కూడా వేసిన కూడా అబ్జర్వ్ చేయలేదు మనం. ఇట్ వాజ్ లైక్ అండర్ ద రెడార్. అసలు ఎంత అంటే లైక్ సో మెనీ రన్స్ చూస్తున్నాం ఆ రోజు. హైలైట్స్ ప్యాకేజ్ కూడా అసలు సరిపోవట్లేదు. ఏ క్రిక్ బజ్ వాడికి కానీ విల్లో గాడికి కానీ హైలైట్స్ ప్యాకేజ్ పెట్టడం కుదరట్లేదు ఇక్కడ. లైక్ దేవర్ లైక్ 34 బౌండరీస్, 38 సిక్సెస్. అవి కలుపుకుంటేనే ఆల్మోస్ట్ 10 overs ఆఫ్ బౌండరీసే ఉన్నాయి. సో ఇట్ వాస్ సో టఫ్. అండ్ నటరాజన్ ఎక్కడైతే మేడిన్ వేసి మనం 199 దగ్గర ఆపినాం కాబట్టి ఇట్ వాస్ లైక్ సో సాటిస్ఫైయింగ్. ఈవెన్ పునీత్ వాస్ సేయింగ్ లైక్ bowling wasn't so bad for SRH actually. We were doing okay. We did good in Chennai. We stopped them for like low score. We chased it out. We did okay in Punjab. మనం బ్యాటింగ్ ట్రాక్స్ మీద ఆడుతున్నాం అంటే అపోనెంట్స్ అక్కడే ఆడతారు, వాళ్ళు కొడతారు. వాళ్ళకి ఇంపాక్ట్ సబ్ ఉంది, వాళ్ళకి 8 batsmen ఉంటారు. అంతే. We are doing good. We are just outscoring them and we are winning those 2 points అంతే. That 67 runs margin తో గెలిచాం కదా, that was nice. It was not a very close game. Our 3 balls లో we just restricted 199. It didn't even reach 200. So that was really satisfying. 6 wickets ఉండే, కొలాప్స్ అయిపోయారు. 190 for 6 ఉండే అనుకుంటా. ఆల్ అవుట్ కొలాప్స్ అయిపోయారు ఆ ఓవర్ కి వాళ్ళు. ఇంకా లైక్ 7 balls మొత్తం టర్న్ అయిపోయింది. యా. అండ్ వన్ థింగ్, నితీష్ కుమార్ రెడ్డి రావడం లైక్ ప్యూర్ ఆల్ రౌండర్ లెక్క ప్రూవ్ చేసుకుంటుండే కదా. వన్ మ్యాచ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాస్ ఎ బ్యాట్స్మెన్. సెకండ్ మ్యాచ్ లో దట్ కవర్ డ్రైవ్ మ్యాన్, వావ్. యా, వావ్, క్లాస్, జస్ట్ వావ్. ఒకసారి అందరూ ఇది పెట్టగలుగుతారా? నితీష్ కుమార్ రెడ్డి దానికి స్క్రీన్ షాట్ ఇద్దాం. And Shahbaz Ahmed needs to like 154 నుంచి we would have gone to 220 at max. Yeah. And when I was watching the game, I thought like, okay, we are like 4 down. మళ్ళీ అటాక్ చేయాలా వద్దా? 11 overs కి 150 ఉంది, మనం 250కి కాదు కదా 220కి వెళ్తామేమో, కాషియస్ గా ఆడుకొని అనుకున్నా. అక్కడి నుంచి మళ్ళీ 260కి వెళ్ళడం అనేది మోర్ కమెండబుల్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఢిల్లీ కుడెంట్ డు. వాళ్ళు కూడా సిమిలర్ స్టేజ్ లోనే ఉన్నారు. దేవర్ లైక్ 10 overs 140 130 140 దేవర్ 4 down. విశాల్ బ్రో, రిషబ్ పంత్ మనకి డ్యూటీ చేయడంతో సరిపోయింది. లేదంటే మామూలు డ్యూటీ కాదు అది. రిషబ్ పంత్ ఎగ్జాక్ట్లీ couldn't do what Shahbaz Ahmed did for us అంతే. ఎగ్జాక్ట్లీ అండర్ కమింగ్ దేర్ అండ్ ప్లేయింగ్ కామ్ ఇన్నింగ్స్. అంటే అది ఒక మంచి స్వాప్ రోల్ అయింది. దట్ ఈస్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ రిషబ్ పంత్. వాట్ షాబాజ్ డిడ్, దట్ ఈస్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ రిషబ్ పంత్. నాట్ టు బి టూ హార్ష్ ఆల్సో. ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి సపోర్ట్ కూడా ఉంది. అక్కడ పక్క ట్రిస్టన్ స్టబ్స్ లాంటి కూడా ఆడాలి. మనకు స్టబ్స్ కూడా డ్యూటీ చేశాడు సన్ రైజర్స్. కదా, సో ఈశాంత్ శర్మ డ్యూటీ చేశాడు. మనం మాట్లాడాం దీని గురించి, డ్యూటీస్ గురించి మాట్లాడాం మనం. సో అందరూ SRH కి ఎంత మంచి డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరున్నారు RCB లో డ్యూటీ చేయడానికి?
అరే షాబాజ్ షాబాజ్ అహ్మద్ అహ్మద్ వాళ్ళ షాబాజ్ ఏజెంట్ మన అహ్మద్ దగ్గర ఉన్నాడు. చూపియాలి. అదే డానియల్ వెటోరీ ఏజెంట్ వెటోరీ ఉన్నాడు. ఇంకా ట్రావిస్ అసలు హెడ్ అందరినీ ఏజెంట్, కాకుండా అటు ట్రావిస్ సైడ్ ఉన్న హెడ్, వాళ్ళని చూడాలి. క్లాసెన్ మొత్తం ట్రావిస్ ఏజెంట్ హెడ్ ఇట్లా. అది కాదు, గాడ్ ఫాదర్ సినిమా ఉంటది చూడండి, అది దొరికిపోయామన్నా అంటే అందరూ దొరికిపోండి, అందరు దొరికిపోయింది. అందరూ దొరికిపోండి. అంటే మన apart ఏజెంట్ from పునీత్ భాయ్, మన ఏజెంట్స్ వాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారు? మయాంక్ దగ్గర ఒక్కడే, ఈజ్ నాట్ ఈవెన్ ఏజెంట్. he's इधर not से even उधर लेके playing. जाके बर्बाद कर दिया उसको. इधर तो भी he అప్రెంటిస్ was వాడు bowling ఏజెంట్ well. కాదు. He was bowling economical last year. yeah, he was actually economical. Yeah. He is Not not even not wicket to be taking. seen also there. we only didn't need him as a bowler because మనకి ఆల్రౌండర్ లాంటి వాడు కావాలి, మనకు కొంచెం మోర్ బ్యాట్స్మెన్ కావాలి. సో ఇట్ వాజ్ అ గుడ్ స్టాప్ ఫర్ అస్. వాళ్ళు ఎందుకు చేసుకున్నారు నాకు ఇప్పటికీ The thing తెలియదు. is that రియల్లీ షాబాజ్ థ్యాంక్ఫుల్ అహ్మద్ టు కి దెమ్. మనం షాబాజ్ అహ్మద్ బిడ్ చేసినాం మనం ఆప్షన్ లోకి. లైక్ వి ట్రైడ్ Yeah. హిమ్ ఇన్ ద ఆప్షన్ 2022 లో. ఓకే, మనకు మీనింగ్ ఉంది, లైక్ వి వాంట్ హిమ్. ఐ డోంట్ ఈవెన్ నో వై ఆర్సీబీ నీడ్ మయాంక్ దగ్గర. లైక్ స్వాప్ చేసుకునేంత అవసరం ఏముంది? ఆయన తీసిన వికెట్లు కూడా ఎకనామికల్ అంతే. వాట్ వాజ్ పర్పస్? Maybe Kaushik, I think they wanted Cam Green more. సో యాక్చువల్లీ మనం టు బి ఆనెస్ట్ వేరే టాపిక్ వెళ్ళిపోవచ్చు. ఎనీ నంబర్ ఆఫ్ పాడ్కాస్ట్, ఎనీ నంబర్ ఆఫ్ క్రికెట్ అనలిస్ట్ కెనాట్ డీకోడ్ ఆర్సీబీ. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. టామ్ మోడీ వల్ల కావట్లేదు, ఎవరి వల్ల కాదు, వాళ్ళ కోచ్ లో ఒక 4-5 మారిపోయినారు. విరాట్ కోహ్లీ అయితే ఇంకా హెడ్ ఏక్ వచ్చేసి కెప్టెన్సీ కూడా వదిలేసి. Last point on them is they have never recovered from the 2016 final. Yeah. Kind of. I would not I mean, to be disagree. honest, Because we Punit bro, haven't seen any. I want to add, to be honest, 2016 was the best year for RCB to win the cup. And Yeah. also, if you notice, it was not our game to lose, it was their game to lose. 200 chase lo 12 overs ki 124-0, any team would have done it. It was easy for them. They were towing our bowlers, Chris Gayle and Virat Kohli. They were phenomenal. ఇద్దరు ఒకసారి అవుట్ అయిపోయారా పసక్. The great Indian collapse అది. Since And then, the statement they from never Mike recovered Hudson. from there actually. After that, they were never the team they were actually. Exactly. Exactly. That was the thing. 2016 was the best combination for them. उसके बाद ही 49 all out also came na. I think in 2017 only that. 17, yeah, 17. Yeah, they never. Every year they did a blunder. They released Chris Gayle, they released Chahal. They released so many such players. I mean, like, okay, it's waste of talking about them. But the one thing that, makes me a lot of irritating is that these experts, whenever there is IPL coming up, MI, CSK, RCB. अच्छा, SRH का क्या है बोले तो? Sunil Gavaskar is giving some statement. No, Sunil Gavaskar is giving some statement. I am not liking these high scoring. Arey bhai, it is for both the sides, no? If the other teams has got those things, score 280 na. We don't like flat pitches कहते हैं. दूसरे टीम के लिए भी flat pitch है, मारो ना 300. 200 plus has become a new normal now. Like seriously, you're seeing every other game and everyone's scoring 200. But on the other side, but 250 plus is like the new 200 now for SRH. Okay, if the same thing CSK would have done that, wonders, CSK bro. CSK నేమన్నాడు MI. The worst part is మన హోమ్ లో ఒక్కసారి కొట్టిను 270. అది కూడా ముంబై చాలా బ్యాడ్ గా బౌలింగ్. 250 కొడుతున్నాము అంటే మనది ఎంత స్కిల్ ఉంటుందో అపోనెంట్స్ బౌలింగ్ కూడా అంత బ్యాడ్ గా ఉందని ఎక్కడ అట్ సమ్ పాయింట్. బికాస్ దేర్ హ్యావ్ బీన్ సమ్ సెన్స్లెస్ బౌలింగ్, లెంత్ లో బాల్ వేయడం, స్లాట్ లో బాల్ వేయడం చేస్తే 250 ప్లస్ వెళ్తుంది కన్సిస్టెంట్ గా. అండ్ మన హోమ్ లో ఒక్కసారి జరిగింది బికాస్ మఫాకా వాజంట్ హ్యావింగ్ అ గ్రేట్ డే. 277కి వెళ్ళింది. చిన్నస్వామిలో కొట్టినామంటే మనది ఒక 250 వరకు ఉంటుంది, మిగతా 37 రన్స్ ఆర్సీబీ బౌలింగ్ ఇచ్చిన తీసుకోవాలి. అక్కడ ఢిల్లీలో స్మాల్ బౌండరీస్, చిన్నస్వామి స్మాల్ బౌండరీస్, వాళ్ళ హోమ్ లోకి వెళ్ళి కొడితే కూడా తప్పేనా ఇంకా? అంటే ఇంకోటి ఢిల్లీ టీమ్ లో పాపం దే హ్యాడ్ ఫెంటాస్టిక్ స్పిన్నర్స్, 2 క్వాలిటీ స్పిన్నర్స్ అండ్ ద పిచ్ వాస్ ఫర్ దెమ్. అంటే నేను గ్రూప్ లో కూడా అప్పుడు పెట్టాను, అరే ట్రాక్ లో ఇప్పుడు కొట్టినా కూడా వాళ్ళు స్పిన్నర్స్ వచ్చిన వెంటనే ద బాల్ విల్ గ్రిప్, ద బాల్ విల్ స్కిడ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ ఆల్సో. మనకి ఆ స్కిడ్ కూడా వర్కౌట్ అయింది ఒక రకంగా కట్టర్స్ అన్నిటికీ. నేను అలాంటి పిచ్ మీద కుల్దీప్ యాదవ్ ని అంత స్పిన్ అవుతుంది, మిడిల్ స్టిక్ మీద నుంచి 5th స్టిక్ వరకు వెళ్తుంది ఆ స్పిన్. దాని మీద ముందుకు వచ్చి అభిషేక్ శర్మ కొడితే దిస్ నో అప్లాస్ ఫర్ హిమ్.
That's దట్స్ ద Valor, ఓన్లీ man. రీజన్ కదా. ఆ Yeah, that's కుల్దీప్ కి Valor. అక్షర్ కి ఆ రేంజ్ లో పడుతుందని చెప్పి నేను ప్రీ మ్యాచ్ లో మన దాంట్లో షాబాజ్ బాగా వేస్తాడని చెప్పి హోప్ ఉండే, Yeah. బట్ షాబాజ్ గట్ 1 over. I mean, That's another different thing. to be honest, Aksar's wicket to Klassen, it was very good ball. Very good ball. It is a very good pitch for spinner still. Small Wonder ground, అది. nonetheless, అంతే. Very good Small ball. ground, it was very good ball. And Kuldeep, Yeah. exceptional bowling అసలు. వాళ్ళు That's అక్షర్ పటేల్ కుల్దీప్ లేకపోతే పక్కా 300 కొడుతుంది. పక్కా 300. అవుతుంది. Yeah. If we had, Klassen, if that Klassen's knock worked out and Markram contributed a little, I prefer easy, That would have easily done. Yeah, 300. easily. but I He batted really love better that against fact. Delhi, yeah. If but the better thing is ఈ క్రిటిసిజమ్స్ ఇవన్నీ వచ్చిన దానిలో కూడా మన మిడిల్ ఆర్డర్ కి టెస్ట్ ఉంటుంది, లేకపోతే ఈ 2016 ఆర్సీబీ లాగా మన బాగా ఏమంటే వి సా ఫ్యూ రీల్స్ అబౌట్ దిస్ ఆల్సో ద గ్రూప్. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరు కూడా లాస్ట్ మినిట్ లో ఇట్లా చోక్ అయిపోతారు. ఈ క్రిటిసిజం వస్తుంది దాని గురించి ఒకటే ఒక పాయింట్, ఒక ప్లేయర్ ఆడకపోతే ఇంకో ప్లేయర్ ఆడాలి, లేదా ఎవరు ఆడకపోయినా ఒకటి స్టెప్ అప్ అవ్వాలి. ఒకడు యాంకర్ తీసుకోవాలి, ఇంకొకడు ఏం చేయాలి, యాంకర్ కి సపోర్ట్ చేస్తూ ఒక స్టెప్ అహెడ్ తీసుకుని వెళ్ళాలి. దిస్ ఇస్ హౌ T20 గేమ్ వర్క్స్ ఆర్ ఎనీ అదర్ గేమ్ ఇన్ ద వరల్డ్ వర్క్స్. నువ్వు వేరే మ్యాచెస్ ఎవరిదైనా చూడు, లేకపోతే ఏదైనా చెయ్యి. వెన్ క్రిస్ గేల్ ఇస్ దేర్, nobody mattered for RCB. The moment Chris Gayle went, RCB was like, okay, AB de Villiers ఆడాలి. They had only 3 names to play. బట్ ఇక్కడ మనకి ఏడియన్ మ్యాక్రమ్ ఆడిన రోజు ఉంది, అభిషేక్ శర్మ ఆడిన రోజు ఉంది, క్లాసన్ ఆడిన రోజు ఉంది, హెడ్ ఆడిన రోజు ఉంది, ప్లస్ ఒక్కొక్క ప్లేయర్ ఆడిన రోజు కూడా ఉంది. 187 that we made against Punjab, everybody collapsed. It was Nitish Kumar Reddy who played. Yesterday, Nitish Kumar Reddy was the straight track. Who played? Shahbaz Ahmed played. Head didn't play for 3 matches. Classic didn't play for 3 matches. Classic contribution లేకుండా మనం 250 మళ్ళీ 200 దాటాం మనం. చెన్నై మ్యాచ్ లో who finished the match? క్లాసిన్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి ఫినిష్ చేశాడు. సో ఒక్కొక్క బ్యాట్స్మెన్ స్టెప్ అప్ అయి తీసుకుంటున్నాడు, ఇది కనబడట్లేదు. The People are balance is just- perfect now. Yeah, The they balance should is perfect. realize. They're Is there- complementing so beautifully each another. It is there, people just ignore us అంతే for some Ignore reason. us. It's all right, For guys. no It's reason. better to be Yeah. this way. Underdogs Yeah, అనుకోండి, I'm ఏమన్నా 100% అనుకోండి. happy to Let's be just- underdogs. Doesn't matter. Yeah, Yeah. doesn't matter. Doesn't We matter. are there doesn't for the team. matter. That is what that I matters. just have that No. screenshot saved in my phone from the CrickBuzz one, where all the 3 experts gave us like a thumbs down to us. I still Yeah. have that. I want that to be every season. Nah, No like- problem at nah. all. లేదు. One What is more that thing point to called? make. Check your keyboard in between Check H your and keyword L. between H and L. We thought of Yeah. making a meme today, but we have stopped because playoffs which అయినాక Ah. పెడదామని అనుకున్నాం ఇక. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఐ హేటెడ్ హర్ష భోగ్లే ఫర్ దట్ రీజన్, అండ్ టుడే ఐ జస్ట్ వాంట్ హిమ్ టు కమెంట్ ఆన్ దట్ థింగ్. అరే నేను సారీ, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని చెప్పి ఒక మాట అనేసి ఐ విల్ బి సాటిస్ఫైడ్. దట్ ఇస్ ద ఫస్ట్ టైం. No, no, Only Harsha no, bro. Bhogle No ఒకడు need. ఆ రోజు చెప్పిండు యాక్చువల్లీ. హర్ష భోగ్లే is like, I'm happy to be wrong about this, but as of now what I'm seeing is like I'm putting a thumbs up, but I'm happy to be wrong అని చెప్పి అన్నాడు. బట్ అదర్స్ టూ వాజ్ లైక్ for sure thumbs down. అసలు ఈ టీం ఆడకూడదు. ఎవరు ఇంకెవరు? I think Gautam is one thing. గౌతమ్ Gaurav, I And Joy Bhattacharya, na? Joy Joy Bhattacharya. Bhattacharya. భట్టాచార్య ఆయన Joy KKR Bhattacharya. తో thumbs up But again, the other day, Joy Bhattacharya tweeted also, this is the side I am seeing different in the second half also. They should continue. Okay, that is another story. But the problem here is not just, thumbs down before the IPL starts. We made Cummins the captain. Problem. We are celebrating in our own way. Problem. That's problem. Scoring 250 plus. Problem. So the problem is in their mindset. We are not going to stop. We are doing it for ourselves. We are supporting our captain. We are supporting our team. We are not going to focus on all these, these are just vocal, small 10%, 1% minorities who are just making some blah blah nonsense on social media. అరే బ్రో, అది వాళ్ళు ఎక్కడ పోయినా ఉంటారు కానీ చలో సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెక్స్ట్ మ్యాచ్ లోకి వెళ్ళిపోదాం. ఆర్సీబీ మ్యాచ్ లోకి. I mean, last time when they played here, we saw 2 beautiful hundreds from Henrik Klassen and Virat Kohli. Rendu kuda beautiful hundreds. They're so pleasing to watch. The way both of them batted, it was good, too good. So this time, what do you think? We might see some tough competition, or will it be a one-sided game? I feel it will be a tough competition.
very tough I one. agree. I agree. For sure. For Yeah, sure. They I Their have agree. to come back. hmm, I mean, batting కూడా it's not like they they have a chance. అదే. They've got nothing to lose. Hmm. But yeah, they will come back. I feel Virat will step up for sure. Inko century వచ్చిna, I won't be surprised. But let's hope our ballers do the job. But yeah, there will be a tough, for sure, 200 plus again. And maybe 200. even 250. I అంటే want to మరీ see 280 అందద్దు I అనుకోవట్లేదు. want to see a low scoring game actually. It's been ages. We cannot Possible judge, అవ్వచ్చు. so we had two games. Chennai game was like 140-ish. So 160. there are like two Yeah. different pitches in Hyderabad too. Hmm. So we cannot judge that as of now. See, We ఒక don't know. పిచ్ ఉంటుంది We don't know స్లో పిచ్ personally. 150 Chennai బిలో game రేటెడ్ on a Ah, pitch పిచ్. unte slow Black untadi. soil ది కొంచెం స్లో ఉంటది. రెడ్ Hmm. సాయిల్ ది Yeah. బ్లాక్ Slow సాయిల్ ఉంటుంది. ది ఫాస్ట్ ఉంటది, రెడ్ సాయిల్ ది స్లో ఉంటది. ఆపోజిట్ మన దగ్గర రెడ్ సాయిల్ స్లో ఉంటుంది. అదేంటి మిక్చర్ కరెక్ట్. ఇదేం లాజిక్? ఎక్కడ రెడ్ సాయిల్ ఫాస్ట్ అదే రెడ్ ది ఫాస్ట్ ఉంటుంది, రెడ్ ది మన దగ్గర స్లో ఉంటుంది. ఓకే. అది బ్లాక్ సాయిల్ దే ఫాస్ట్ ఉంటుంది మన దగ్గర. Whichever, like, we have 277 two different కొట్టింది. pitches. So Yeah. if we are getting the slower one which we played against CSK, then it Then, might be a yeah, low then- scorer game again. So simple as that. But yeah, I agree with everyone. It's going to be a tough game. It's not like an easy walk in the park, because they have nothing to lose. They have lost everything, so they'll just come all guns blazing. వాళ్ళకి పోయేదేముంది, వాళ్ళు మహా అయితే ఇఫ్ దే వాంట్ టు లైక్ ట్వింకిల్ లైక్ విత్ దర్ కాంబినేషన్, దే మైట్ ఈవెన్ గెట్ 2 foreign fast bowlers too, because anyway Cam Green isn't working also, so they can afford to have them. So we never know. We might also see in Glenn Phillips. Might be. Yeah, might. That is also a good Okay. one. So I we have don't- to benchmark I don't think Not sure. Not మేబీ sure. ట్రై Not చేస్తుండొచ్చు. sure. నాట్ I షూర్. think they might give him one more match ultimatum. One more thing, like Markram, if he is coming if he is scoring good in the power play, instead of Markram, they should send someone like Nitish Reddy, maybe up the order before Markram, because Markram, he's losing out on number 3 whenever he's coming. Okay. Is Markram good in middle order then? If so, Yeah, See, he is good in middle order. like Cool down, I like, think. like Yeah. if he I never seen Markram play in those situations where if he gets like if he comes in 18th over or 17th over, will he take game starting with 4th gear? Can he do that? I never అంటే seen that. మాక్రమ్ ఇస్ నాట్ అ గుడ్ ఫినిషర్. లెట్స్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ Yes, దట్ ఈస్ నాట్ అ yes. గుడ్ ఫినిషర్. That's He's what a I'm fantastic anchor. He's a fantastic anchor. And Yeah. anchors are meant to come at 1 drop or 2 drop. Hmm. 1 drop Hmm. ఏమవుతుంది అంటే ఆఫ్టర్ ఫెంటాస్టిక్ స్టార్ట్ మాక్రమ్ కి ఆ పాయింట్ నుంచి ఎట్లా కంటిన్యూ Yes. చేయాలనేది ప్రాబ్లమాటిక్ గా ఉంది. దట్ ఈస్ వాట్ Hmm. హ్యాపెండ్. అంటే క్లాస్ ఇన్ 1 డ్రాప్ రావడం వల్ల ఆర్సీబీ గేమ్ లో మాక్రమ్ 2 డ్రాప్ వచ్చాడు. సో దేర్ ఇస్ మోర్ క్లారిటీ దేర్. ఎందుకంటే దేర్ ఇస్ అనదర్ పర్సన్ క్యారింగ్ ఇట్ ఫార్వర్డ్. సో ఐ డోంట్ హ్యావ్ ద ప్రెషర్ ఆఫ్ టు కంటిన్యూ ఇట్. ఐ హ్యావ్ ది ప్రెషర్ టు యాంకర్ ఇట్. అంటే నా పట్టుకొని ఐ జస్ట్ హ్యావ్ టు అసెంబుల్ ఇట్. బట్ వెన్ యూ కమ్ టు 1 డ్రాప్ అండ్ వెన్ దిస్ అ వికెట్ దేర్, it's your duty to continue the flow. And he was kind of confused. And that was a brilliant ball also. We should accept for the fact that he didn't understand what to play. So, మనం ఎన్ని విధాలుగా చేసినా కూడా it is not Mackram's mistake as a whole. His duty is pretty much clear. And for me, RCB match లో కూడా Mackram ని ఆడిపించడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బౌలింగ్ ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా సమ్ టైమ్స్ ఇట్ మే వర్క్ ఫర్ దెమ్ ఆల్సో. ఎక్స్పెరిమెంట్స్ చాలా రాడికల్ ఫూలిష్ ఎక్స్పెరిమెంట్స్ సమ్ టైమ్స్ ఆర్ బ్రిలియంట్ టేక్స్ ఆల్సో. సో Yeah. అలాంటి టైమ్స్ లలో యూ హ్యావ్ టు కీప్ డీసెంట్ గుడ్ బ్యాట్స్మెన్స్ హూ హోల్డ్ టు ద వికెట్, హూ హోల్డ్ ది వికెట్ రైట్లీ. అండ్ సిరాజ్ మియా వచ్చాడు అంటే వాడికి హైదరాబాద్ పిచ్ ఇన్ అండ్ అవుట్ తెలుసు. ఎస్. హీ కెన్ స్వింగ్ ఇట్ అరౌండ్. అంటే వాడికి బౌలింగ్ పిచ్ ఇస్తే సిరాజ్ మియాకి ఇలా కమ్ గివ్ మీ అని అంటాడు. అండ్ బ్యాటింగ్ ట్రాక్స్ మీద కూడా హీ నోస్ అంటే ఇన్ అండ్ అవుట్ తెలిసినాడు భయ్. మన హైదరాబాద్ కుర్రాడు వాడికి తెలుసు ఇన్ అండ్ అవుట్. హీ నోస్ హౌ టు డూ ఇట్. RCB's foolish decision will be to not play Siraj Mier for the next match. Of course they'll play him. Of course. They have to play him. They have to play him. For there's no other. They are running no- out of bowlers. Yeah, Did exactly. he play the last match? He played the I last don't match. know. Yeah, he He played. was He dropped. Yeah, he Another played. He one. played. He Right, played right. the last match. Yeah, I would agree. Markram has to play, because like we had 250, like 3 of those 250 plus scores, right? So Yeah. in both of them, Markram actually did a really good job. He's the like kind of a modern day anchor. He's like anchoring at 180 strike rate. So that's like never seen it before. Like, and the reason we didn't score 300 was Markram getting out cheaply. If Markram was still there Exactly. in DD, the Delhi Capitals, we would again gone to 280, 290. I agree. So we I just agree. needed one guy to hit it, and Markram, if he And was going Max 20th versus over, again we would CSK. have got a big score again.
And what I feel is the best position for Klaasen to come in is between 14 to 20. Because if 12 he's to getting 20. out early, maybe 12 to True. 20. If he's True, getting out true. early, yeah, because see, once it worked for both Shabazz and what do you Yeah. call Nitish? Yeah, We but cannot then if guarantee that both are every playing, time. if both are playing well before him, they will play more freely, thinking that Klaasen is still there. Yeah. It's But a you know, nice idea too. ఏం చేస్తారేమో చూడాలి. I don't think they'll experiment too much with the batting order tomorrow. I don't think so. They won't. Yeah. They won't, Too but early, it's too not an early to do experiment that. also. Nitish Reddy experiment of getting him top the order is not a bad thing also. It's not a very radical or a very aggressive experiment too. It's a very simple experiment. It will is give kind of Nitish more confidence. It will boost his confidence very well. He'll get a better clarity upon the batting structure that he'll have to play. Nitish Kumar Reddy and Shabazz are the two players who still don't have a role in the batting order. Let's accept the fact. వాళ్ళిద్దరికి ఇంకా రోల్ సాటిస్ఫైడ్ గా రాలేదు. వాళ్ళు మీరు ఫినిష్ చేయాలి. అబ్దుల్ సమద్ కూడా ఒక రోల్ క్లియర్ గా ఉంది. యూ కమ్ యూ స్లాగ్. నితీష్ కుమార్ రెడ్డి షాబాజ్ కి ఇంకా రోల్స్ అసైన్ అవ్వలేదు. ఇలా పెడితే నితీష్ కుమార్ రెడ్డికి కూడా క్లారిటీ వస్తుంది. ఇలా పెడితే ఫ్లోటర్స్ ఇన్ ద టీమ్. సో ఎగ్జాక్ట్లీ వాళ్ళ క్లియర్ లో లేదు. దే జస్ట్ కమింగ్ అండ్ డూయింగ్ సంథింగ్ అంతే. But I mean, luckily it's working out. I mean, Nitish Kumar Reddy, the way he batting kuda వదిలేస్తే the class he maintains so good. A cover drive చూసినాము and also reverse sweep is so good. అంటే quickest బాల్ వేసినాక on the air turn అవుతున్నాడు. Like Maxwell will do this if you remember. Ball వేసేటప్పుడే he'll confuse the bowlers. But he's not like that. He'll just stay where he is. After the ball, he'll turn and perfectly connect చేస్తున్నాడు. It's so good to see him do that. What I like from that guy is like the intent is he's showing, right? He's showing more intent than what Mayank Agarwal. Actually, he's not in a great form, Mayank Agarwal, but he's showing more intent that guy. And it's a big statement to say, but just one Nitish Reddy has taken away Mayank Agarwal's place in the team and also might also take away Jayadev Unadkat's place from the team also. If he's giving those 3 hours every game. One guy is coming and taking those 2 players in the team and he's giving us more flexibility. I feel కొంచెం bowling ఇంకొంచెం better అవ్వాలి. Yeah, he has to. అవుతది. He's just 20. Definitely. Of course అవుతది. More experience. He's going to come back to, I guess, if we are playing in Hyderabad. అంటే దీని వల్ల విశాల్ బ్రోక్ యాడ్ అప్ చేస్తే దీని వల్ల నువ్వు ఒక మంచి స్పెషలిస్ట్ స్పిన్నర్ ని తీసుకురావచ్చు. ఇప్పుడు యూ కెన్ ట్రై జస్ప్రీత్ సుబ్రహ్మణ్యం. Gives a lot of flexibility కదా. If he's taking 2 players. It gives a lot of flexibility now. Yeah. We are now better position. We are actually now in a better position and this is the best time to get in. Because he was able to bowl, right? We were able to get in Washington Sundar as an impact sub. He didn't bowl well on different avenues, some different things, Gani. But we were able to get a spinner in impact sub because Washington also bat a bit, right? We are not restricted to get just a fast bowler who cannot bat and just stop our batting at 7 or 8. We were able to get an all-round option వస్తుంది మనకి. Yeah. Any team will always take any all-rounder in any form, any kind of form. So I think ఇప్పుడు ఇదంతా చూస్తున్నా నాకు అర్థమైంది. వచ్చే ఇయర్ మెగా ఆక్షన్ లో it will be a big headache for SRH. Yeah. Clear cut. We have clear cut. Let's not talk about that. Yeah. చలో ఇంకా ఫైనల్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదాం. The fun part. So Abhinav, you know the rules. Place your bet. నా 100 and before that last match ఎవరి మీద పెట్టేసినావు చెప్పు. నేను లాస్ట్ మ్యాచ్ మళ్ళీ భువనేశ్వర్ మీద పెట్టాను and I'm pretty much not a bad game. It was a decent game. Okay. Decent game. సో ఈసారి నేను బెట్స్ ప్యాట్ కమిన్స్ మీద పెడుతున్నాను. ప్యాట్ కమిన్స్ ద బౌలర్ మీద పెడుతున్నాను. Okay. I'm putting in my Pat Cummins the bowler. And give me 2 bold predictions. Prediction number 1, Pat Cummins, Virat Kohli's wicket. Pat Cummins will pick up Virat Kohli's wicket. Wow. Prediction number 2, I don't want to be bold or don't want to be anything, but spinners ఒకవేళ సరిగ్గా వేయకపోతే we will also be bashed for 240. It has to be spinners day today or it will be never again. Yeah. If the spinners get it today, I expect at least 5 wickets from our spinners. If they get it, ఖచ్చితంగా 5 wickets ఖచ్చితంగా వస్తాయి మన spinners. రాకపోతే మాత్రం we will also be bullied, exceptionally bullied. I understand. Puneet bro, please, you're placing your bet on?
I'll place my bet on Henrik Klassen batting low and Shabaz Ahmed in bowling. At least 2+ wickets. బెట్ ఎవరి మీద వేస్తున్నావు? ये दोनों पे ना? नहीं सिर्फ एक ही बेटे भाई, एक सिर्फ एक दो पे नहीं. लेना. अच्छा नहीं, एक. Pat Cummins, I chose Pat Cummins the bowler, that's it. अच्छा Henrik Klassen. क्लास इन. ओके, दो प्रेडिक्शन देना भैया, थोड़ा प्याज डाल के. Again, it'll be a high scoring game and our bowling should do well. 240+ maybe is what I'm 240 plus. Okay, expecting. Yeah. And we should defend it. 240 Maybe plus. more than 80 runs से अपन जीतेंगे. Okay, perfect. Isha, your bet? I will go with Klassen. Okay. Every game can't be our openers అన్న థాట్ తో నేను చెప్తున్నా. అదర్వైజ్ ఐ బ్లైండ్లీ గో విత్ ట్రావిస్ అండ్ అభిషేక్ డ్యూ. This time I think Klassen will step up. He'll have a good score. Can't really predict. May not be a half century, but he'll have good strike rate. Okay. And yeah, my bet on him. And prediction, maybe if we are batting first, it will be anywhere above 220 అనిపిస్తుంది. And if we are bowling first, we can restrict them to 180. 180, yeah? Yeah. Perfect. Kaushik? If our spinners do the job. Yeah, I'll place my bet on Travis Head. I'll go with ఏ him. బాబు for now. లెవ్వు ఏందా పండుకొని ఎందుకు చెప్తున్నావు? ఐ ప్లేస్ మై బెట్స్ ఆన్ అంటే ఇంకా జోష్ ఏది? Yeah. చెప్పు. So, Travis Head నా బెట్, అదొక బెట్. ప్రెడిక్షన్స్ అయితే నాకైతే 200+ 2 స్కోర్లు పోతాయి అనిపిస్తుంది 2 innings. ఓ సేమ్ మళ్ళీ క్లోజ్ గేమ్ కావచ్చు. ఓకే. పిచ్ బట్టి రెండు స్లో పిచ్ అయితే చెప్పలేం, ఫాస్ట్ పిచ్ అది ఓకే. హైవే అయితే మాత్రం అదే అవ్వచ్చు. అండ్ సెకండ్ వన్? సెకండ్ వన్ ఇస్ దట్ Bhuvi is gonna take 2 wickets. ఫేర్, వెరీ ఫేర్. పంచాంగం బ్రో చెప్పు. పంచాంగం బ్రో అంటే అనా పంచాంగం తీ I mean, పంచాంగం తీ. if you guys don't know, Panchangam is in the World Cup, he predicted Virat Kohli score 3 times. Correct 3 times. Proper గా గెస్ చేసిండు. ఎగ్జాక్ట్ నంబర్, ఎగ్జాక్ట్ నంబర్ మళ్ళీ అరౌండ్ కూడా కాదు. 83 అన్నాడు. 83 ఎగ్జాక్ట్ నంబర్ 83. 85 అన్న 85 కొట్టిండు. అదే ఏదో నంబర్ చూడు, మేము కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం ఆ నంబర్. సో yes, please place your bets on. లాస్ట్ వీక్ ఎవరి మీద? లాస్ట్ వీక్ I was on Shabaz Ahmed, I guess. Okay. Yeah, Shabaz Ahmed. That worked out pretty well. Yeah, I was expecting him to bowl well, but yeah, whatever. I'll take anything. I'll take his batting. Okay, so this time my player of the match player to watch out Abhishek Sharma. Okay, perfect. Sharma is my player. అఖిలేష్ ఖుష్ అయిపోయాడు. మీరు ప్లేయర్ అన్నారంటే ఆయన సక్సెస్ అయినట్టే. So yeah, two my bold predictions. predictions and score there kellalchukoవాలి ఎందుకంటే I don't know what pitch they are playing on, so I don't want to risk that. So I'll just stick with again Abhishek Sharma will score 87, 85, 87 this time. So he will silence everyone who is saying he's not going to get those long scores. He's getting only 40s, 50s అంటున్న వాళ్ళందరికీ I'm hoping that he'll get that 87. And another bold prediction is Henrik Klassen will get a 50 this game. Wow, nice. Simple. So అయిపోయింది. హీస్ ఫ్రమ్ ద ఫ్యూచర్. అదే coming to my predictions, I'll place my bets on Abhishek Sharma as well. ఎందుకంటే సేఫ్ గేమ్ విశాల్ బ్రో చెప్పింది కాబట్టి సేఫ్ గేమ్ ఇది. ఏం చెప్తే 3 or 4 వస్తాయి అంతే, అంత మించి రావు నాకు కూడా. And one prediction is, okay, one player will have a very quick 50 below 20 balls. అభిషేక్ ఎవరో ఒకరు మనకి below 20 balls వస్తది. Hopefully not Dinesh Karthik. And hey మనోళ్ళు. And second prediction is Nitish Kumar Reddy will go expensive but will get 1 or 2 wickets. Crucial wickets. Crucial wickets, exactly. Like 1, 2, 3 sixes, 4th ball out. అట్లా ఇలాంటి అదనమాట. సో ఏముంది, ఏం లేదు. వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ ఫ్లో, amazing flow. Like,
literally I was seeing people are much more interested in SRH this season. Not only SRH fans, the other neutral fans ankondi, people from North India, like I've seen that buzz. SRH మస్తు వెళ్తా యార్ ఇలాంటి ఒక వైబ్ అయితే వచ్చింది SRH కి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ద ఫ్లో, ఐ మీన్ కమింగ్ చెప్పిండు చూడు, ఐ వుడ్ లవ్ టు సీ సమ్ అగ్రెసివ్ స్టార్ట్ అని చెప్పి, వాడు అసలైన పంచాంగం బ్రో అంటే Man of his words. వాడు Yeah, ఈయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. man of his words. చెప్పిందల్లా చేస్తాడు. I mean- అగ్రెసివ్ స్టార్ట్ అన్నాడు, డన్. అదర్ టీమ్స్ విల్ బి టెరిఫైడ్ టు ప్లే అగేన్స్ట్ us. ఇన్ a way డెఫినెట్లీ Done. వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు SRH మ్యాచ్ అంటే. I mean, Damn. I wish to put some plaster on his mouth during World Cup. That's it. అప్పుడు చూసుకుందాం. అప్పుడు అప్పుడు Yeah. ఇప్పుడు వద్దు, ఇప్పుడు ప్లాస్టర్లు వద్దు, అప్పుడు వేరేది. అప్పుడు అది నువ్వు ఆడు సామి, నువ్వు ఆడు అనాలి అంతే. ఇప్పుడు మనం SRH కదా, SRH, yeah. అప్పుడు BCCI ఇండియన్ చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు. Service కరెక్ట్ in కరెక్ట్ friendship పంపిస్తే is the మనం best. బాగానే ఉంటాం. మనం ఏం చేస్తాం? అదంతా అమిత్ షా చూసుకుంటాడు పోనీ. అమేజింగ్. ఏం లేదు, ఈ మ్యాచ్ గెలిస్తే చాలా హ్యాపీ, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ మెనీ రెడ్ పీపుల్ కమింగ్ టు ఉప్పల్ స్టేడియం. బట్ దిస్ Kohli టైమ్ ఐ fans. ఫీల్ ఈవెన్ ఆరెంజ్ Orange will be there. మేబీ ఆరెంజ్ చాలా ఉంటది అనిపిస్తుంది. బట్ డిమాండ్ లేదు వాళ్ళకి. Surprisingly, we are doing good at home this season compared to Yeah. like last previous seasons we too. need to win this. We will get there. So And అదన్నమాట. one thing, we are the only team to be unbeaten at home now. So we have played the lesser Yeah. games, no? Yeah, I mean, let the stat be say the same. Say the same. Yeah, it will surely be. అమేజింగ్. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడ వరకు మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ మారో, సబ్స్క్రైబ్ మారో, కమెంట్ మారో. ఇంకేముందిలే, ఇంకా తొమ్మిదైందా? పడుకోండి ఇంకా. మన బ్యాటర్స్ మారో మారో ఎగ్జాక్ట్లీ. మారో రే. రేపు రానున్న రోజుల్లో కూడా మనం మారో అయితేనే ఉండాలి. కప్పు కూడా మారో, అది మన టార్గెట్. మరోసారి కావాలి మనకి, మరోసారి మరోసారి. కావాలి. Oh my God. చింపేశావు. అమాయకం, ఇరికించం. Hopefully. అండ్ అందరు ఫామ్ లో ఉన్నారు. ఎవ్రీ సైన్ ఇస్ ప్రిటీ పాజిటివ్. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. పునీత్, ఈషా, కౌశిక్, విస్కీ, నైస్ నేమ్ బై ద వే, అండ్ అభినవ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ లో కలుద్దాం. నెక్స్ట్ మ్యాచ్ అందరు పింక్ డ్రెస్లు వేసుకొని రావాలి. గులాబీల జెండలమా అది మధ్యలో CSK మ్యాచ్ ఉంది. సిఎస్కే Yes. కట్ చేసుకుని తిందాం. Next CSK ఉంది. టీడీపీ తర్వాత టిఆర్ఎస్. అబ్బో చాలా పార్టీలు మారాలి మనం. హలో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బాయ్. Bye guys. May this victory be ours.